హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 ఫెబ్ 2026కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. టుడే ఫస్ట్ టాపిక్ కేంద్ర బడ్జెట్ని నిన్న ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాము. కేంద్ర బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు. సో మొత్తం బడ్జెట్ గుర్తుంచుకోండి, 53,47,315 కోట్లు. అందులో రెవెన్యూ వసూళ్లు 35,33,150 కోట్లు అయితే మూలధన వసూళ్లు 18,14,165 కోట్లు. అలాగే రెవెన్యూ వ్యయం 41,25,494 కోట్లు. మూలధన వ్యయం 12,21,821 కోట్లుగా ఉంది. సో ఇది మొత్తం బడ్జెట్. అలాగే చరిత్ర సృష్టించిన నిర్మలమ్మ. వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. వేర్వేరు పదవీ కాలాల్లో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్. అలాగే కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఒకేసారి కాకుండా, ఒకే వరుసలో కాకుండా వేర్వేరు ప్రభుత్వాల్లో వివిధ కాలాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లు. ఒకే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే కేంద్ర బడ్జెట్ను ఒకే వరుసలో 9 సార్లు ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామనే. 2025-26 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50.65 లక్షల కోట్లుగా బడ్జెట్ ఉంది. అయితే 26-27 ఏడాదికి 53.47 లక్షలకు పెంచడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 3 నెలలకు 1947 నవంబర్ 26న తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి 197 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అది మొదటి బడ్జెట్. ఇప్పుడు ప్రవేశపెట్టింది 80వ బడ్జెట్. అలాగే ఈ బడ్జెట్ను కర్తవ్య పథం బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్. భారతదేశ ఆర్థిక ప్రయాణం స్థిరంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలను ఆచరణలో తీసుకున్నామని, రైతులు, దళిత, ఆదివాసీ సమూహాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని తెలిపారు. 3 కర్తవ్యాల స్ఫూర్తిగా 2026-27 బడ్జెట్ను కర్తవ్య భవన్లో రూపొందించినట్లు తెలిపారు. మొత్తం 3 కర్తవ్యాలు. మొదటి కర్తవ్యం, రెండవ కర్తవ్యం, మూడవ కర్తవ్యం అని 3 కర్తవ్యాలను చేర్చడం జరిగింది. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ టాపిక్ చూస్తే టుడే ఫిబ్రవరి 2న ప్రతి ఏటా కూడా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. చిత్తడి నేలల దినోత్సవం. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళుంటే కనుక చూడండి. మొత్తం మన దేశంలో ఎన్ని చిత్తడి నేలలు రామ్సార్ గుర్తింపు పొందినవి, జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. శీతోష్ణ స్థితి, వరదల నియంత్రణ, నీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. చిత్తడి నేలలకు సంబంధించి కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ పట్టణంలో సదస్సు నిర్వహించారు చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించి. దీనికి గుర్తుగా ఫిబ్రవరి 2ని చిత్తడి నేలల దినోత్సవంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. 2026
చిత్తడి నేలల దినోత్సవం థీమ్ చూస్తే వెట్‌ల్యాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. మొత్తం మన దేశంలో ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ను ఒలివియా గడేకి, జాన్ పీస్ జోడీ సొంతం చేసుకుంది. వేదిక మెల్బోర్న్. ఫైనల్లో ఆస్ట్రేలియా ద్వయం క్రిస్టినా గినార్డ్ ఫ్రాన్స్ జంటను ఓడించింది. ఒలివియా పీస్ జోడీకి వరుసగా ఇది రెండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ టైటిల్. అలాగే అల్కరాజ్దే ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇంతకుముందు చూసింది మిక్స్డ్ డబుల్స్, ఇది సింగిల్స్. స్పెయిన్ వీరుడు కార్లోస్ అల్కరాజ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ 10 సార్లు ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ను ఓడించాడు. తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ చేజిక్కించుకున్న అల్కరాజ్ కెరీర్ గ్రాండ్స్లామ్ను పూర్తి చేశాడు. కెరీర్ గ్రాండ్స్లామ్ అంటే మొత్తం 4 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలవడాన్ని కెరీర్ గ్రాండ్ అంటాము. ఆస్ట్రేలియన్, వింబుల్డన్, ఫ్రెంచ్, యుఎస్. సో మొత్తం 4 గ్రాండ్స్లామ్ టైటిళ్లను గెలిస్తే కెరీర్ గ్రాండ్ అంటారు. ఈ ఘనత సాధించిన 9వ ఆటగాడు అల్కరాజ్. అలాగే పురుషుల టెన్నిస్లో ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డును సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అమెరికాకు చెందిన డాన్ బర్జ్ పేరిట ఉండేది. టాపిక్ అదంపూర్ విమానాశ్రయానికి గురు రవిదాస్ పేరును పెట్టడం జరిగింది. పంజాబ్లోని జలంధర్లో ఉన్న అదంపూర్ విమానాశ్రయం పేరును శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్టుగా మార్చారు. ఆయన 15వ శతాబ్దికి చెందిన సుప్రసిద్ధ కవి, సంస్కర్త. శ్రీ గురు రవిదాస్ 649వ జయంతి సందర్భంగా మోదీ ఈ పేరును పెట్టడం జరిగింది.